మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా అనూహ్యంగా ఉంటుంది కదా. మరి ఈ అనిశ్చితిని డేటా సైన్స్ ఎలా అర్థం చేసుకుంటుంది? దానికి వాడే ఒక పవర్ఫుల్ టూల్ గురించే ఈరోజు మనం మాట్లాడబోయేది. అదే ర్యాండమ్ వేరియబుల్స్. చెప్పాలంటే ఇది డేటా సైన్స్కి ఒక మూల స్తంభం లాంటిది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా అసలీ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటో చూసి, తర్వాత డిస్క్రీట్, కంటిన్యూస్ అనే తేడాలు తెలుసుకుంటాం. వాటి సంభావ్యతను ఎలా వివరిస్తారో చూసి, ఆ తర్వాత అవి నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. చివరగా చాలామంది చేసే ఒక పెద్ద తప్పు గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఇప్పుడు రియల్ వరల్డ్లో అన్నీ యాదృచ్ఛికంగానే జరుగుతుంటాయి కదా. అంటే సేల్స్ నంబర్స్ కానీ, లేదా ఏదైనా ప్రయోగం ఫలితం కానీ, వీటిని మనం మ్యాథ్స్ భాషలోకి, ఒక ఫ్రేమ్వర్క్లోకి ఎలా తీసుకురాగలం? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమే ర్యాండమ్ వేరియబుల్స్. రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ అనిశ్చితిని మోడల్ చేయడం అంటే ఏంటి? దాని వెనుకున్న కోర్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఏంటి ర్యాండమ్ వేరియబుల్ అంటే? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్రిడ్జ్ అన్నమాట. దేనికి మధ్య అంటారా? నిజ జీవితంలో జరిగే యాదృచ్ఛిక సంఘటనలకి, అంటే ఒక కాయిన్ టాస్ లాంటి వాటికి, మనం ఎనలైజ్ చేయగల నంబర్లకి, అంటే 0 లేదా 1 లాంటి వాటికి మధ్య ఉండే ఒక బ్రిడ్జ్. బేసిక్గా ఇది ర్యాండమ్నెస్ని మ్యాథ్స్ భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ డిస్క్రీట్ వర్సెస్ కంటిన్యూస్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్ని ర్యాండమ్ విషయాలు ఒకేలా ఉండవు. వాటి మధ్య ఒక ప్రాథమికమైన తేడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ర్యాండమ్ వేరియబుల్స్లో 2 ముఖ్యమైన రకాలున్నాయి. ఒకటి డిస్క్రీట్, ఇంకోటి కంటిన్యూస్. డిస్క్రీట్ అంటే మనం లెక్క పెట్టగలిగేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాచిక వేస్తే వచ్చే నంబర్లు 1, 2, 3, 6 అంతే. మధ్యలో 2.5 రాదు కదా. అలాగే ఒక నెలలో ఎన్ని కార్లు అమ్మామన్నది కూడా అంతే. కానీ కంటిన్యూస్ అలా కాదు. ఇవి కొలవగలిగేవి. అంటే ఒక రేంజ్లో ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక జర్నీకి పట్టే టైం, అది 2.5 గంటలు కావచ్చు, 2 గంటల 30 నిమిషాల 10 సెకండ్లు కావచ్చు, ఎంత సూక్ష్మంగా అయినా చెప్పొచ్చు. సరే, ఈ 2 వేరియబుల్స్ వేరువేరు అని చూసాం కదా. మరి వాటి సంభావ్యతను, అంటే ప్రాబబిలిటీని ఎలా వివరిస్తాం? దానికి కూడా వేరువేరు పద్ధతులున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డిస్క్రీట్ వేరియబుల్స్ కోసం మనం ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్, అంటే PMF వాడతాం. ఇది చాలా సింపుల్. ప్రతి ఒక్క పర్టిక్యులర్ అవుట్కమ్కి ఎంత ప్రాబబిలిటీ ఉందో చెప్తుంది. పాచిక మీద 3 పడటానికి ప్రాబబిలిటీ 1/6 అన్నట్టు. కానీ కంటిన్యూస్ వేరియబుల్స్ దగ్గరికి వచ్చేసరికి కథ మారుతుంది. ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, అంటే PDF వాడతాం. ఇక్కడ ఒక పర్టిక్యులర్ పాయింట్కి ప్రాబబిలిటీ ఉండదు, ఎందుకంటే అనంతమైన పాయింట్లు ఉంటాయి. అందుకే మనం ఒక రేంజ్లో ప్రాబబిలిటీని చూస్తాం. అంటే 3 నుంచి 4 మధ్య ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాం. అది ఆ కర్వ్ కింద ఉన్న ఏరియా అన్నమాట. ఈ డెన్సిటీ అనే పదం కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ ఒక మంచి అనాలజీ ఉంది. మన భూమి వాతావరణం గురించి ఆలోచించండి. మనం నేల మీద ఉన్నప్పుడు గాలి చాలా దట్టంగా, డెన్స్గా ఉంటుంది. అదే పైకి ఓ 50,000 అడుగులెత్తుకు వెళ్తే గాలి చాలా పల్చగా ఉంటుంది. PDF కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది. ఒక విలువ దగ్గర ప్రాబబిలిటీ ఎంత దట్టంగా ఉందో చూపిస్తుంది. అంటే ఆ విలువ రావడానికి అవకాశం ఎంత ఎక్కువగా ఉందో చెప్తుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, PDF వాడేటప్పుడు మనం ఒక ప్రయాణానికి కరెక్ట్గా 3.14159 గంటలు పట్టే ఛాన్స్ ఎంత అని అడగం. అలా అడగడంలో అర్థం లేదు. బదులుగా 3 నుంచి 4 గంటల మధ్య పట్టే ఛాన్స్ ఎంత అని అడుగుతాం. ఎప్పుడూ ఒక రేంజ్ గురించే మాట్లాడతాం. ఇది చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటిదాకా థియరీ చూశాం కదా. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఈ ర్యాండమ్ వేరియబుల్స్ నిజంగా ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడతాయో, యాక్షన్లో ఎలా ఉంటాయో చూద్దాం. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్, సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ బెర్నౌలీ ట్రయల్. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒకే ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దానికి 2 రిజల్ట్స్ ఉంటాయి. ఒకటి సక్సెస్, ఇంకోటి ఫెయిలియర్. మనం దాన్ని 1 లేదా 0గా అనుకుంటాం, అంతే. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఎంత పవర్ఫుల్లో చూడండి. ఒక కాయిన్ టాస్ నుంచి ఒక మెడికల్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యిందా లేదా ఫెయిల్ అయిందా అని చూడటానికి, ఒక కస్టమర్ మన ప్రోడక్ట్ కొంటాడా కొనడా అని అనలైజ్ చేయడానికి,
క్వాలిటీ కంట్రోల్లో ఒక ప్రోడక్ట్ పాస్ అయ్యిందా ఫెయిల్ అయిందా అని చెప్పడానికి. ఇలా ఎక్కడైనా సరే రెండే అవుట్కమ్స్ ఉన్న సిచ్యువేషన్ని మోడల్ చేయడానికి ఇది సూపర్గా పనిచేస్తుంది. సరే, ఒక బెర్నోలీ ట్రయల్ ఓకే. మరి ఇలాంటివి చాలా కలిపితే ఏమవుతుంది? ఇక్కడే స్టాటిస్టిక్స్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అదే సెంట్రల్ లిమిట్ థియరం. దాని ప్రకారం మనం చాలా ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ని యాడ్ చేస్తే అవి మొదట ఏ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నా సరే వాటి మొత్తం మాత్రం ఎప్పుడూ ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ ఫేమస్ బెల్ కర్వ్ వైపు వెళ్తుంది. ఇది నిజంగా అద్భుతం. సో డేటా సైంటిస్టులు రోజూ వీటితో ఏం చేస్తారు? చాలా చేస్తారు. రియల్ వరల్డ్ డేటాని మోడల్ చేయడానికి వాడతారు. వాళ్ల అల్గోరిథమ్స్ టెస్ట్ చేసుకోవడానికి ఫేక్ డేటా అదే సింథటిక్ డేటా జనరేట్ చేయడానికి వాడతారు. పెద్ద పెద్ద డేటా సెట్ల నుంచి శాంపిల్స్ తీయడానికి, ఇంకా స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ లాంటి పవర్ఫుల్ ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ని రన్ చేయడానికి ఇలా చాలా చోట్ల వీటి అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన చివరి సెక్షన్కి వచ్చేసాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక రకంగా ఒక వార్నింగ్ అనుకోవచ్చు. డేటా సైన్స్లో చాలామంది చేసే ఒక కామన్ కానీ చాలా ప్రమాదకరమైన తప్పు గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఈ తప్పు పేరు బిన్నింగ్ లేదా డిస్క్రిటైజేషన్. అంటే ఏంటంటే ఒక కంటిన్యూస్ వేరియబుల్ని, ఉదాహరణకి వయసు లాంటి దాన్ని, కేటగిరీలుగా విడగొట్టడం. అంటే 2030, 3040 అని గ్రూపులుగా చేయడం. ఇది చాలా సులువుగా అనిపించొచ్చు, కానీ దీనివల్ల అసలు సమస్య మొదలవుతుంది. అదే ఇన్ఫర్మేషన్ లాస్. మనం చాలా విలువైన సమాచారాన్ని పోగొట్టుకుంటాం. అసలీ బిన్నింగ్ ఎందుకు అంత డేంజరస్? 3 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది ఇన్ఫర్మేషన్ లాస్. 21 సంవత్సరాల వాళ్లకి 29 సంవత్సరాల వాళ్లకి మధ్య చాలా తేడా ఉంటుంది. కానీ బిన్నింగ్ చేస్తే ఇద్దరూ ఒకే గ్రూప్లకు వస్తారు. ఆ తేడా పోయింది. రెండోది స్టాటిస్టికల్ పవర్ లాస్. డేటాలో ఉన్న నిజమైన సంబంధాలని కనుక్కోవడం కష్టమైపోతుంది. ఇక మూడోది, ఇది చాలా డేంజరస్, లేని ట్రెండ్స్ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంది. దీన్నే ఇల్యూజరీ ఎఫెక్ట్స్ అంటారు. ఈ ఇల్యూజనరీ ఎఫెక్ట్కి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, మనం పక్షుల కదలికలని లాటిట్యూడ్ బట్టి ట్రాక్ చేస్తున్నాం. దాన్ని బిన్స్గా విడగొట్టాం. మన రీసెర్చ్ సెంటర్ సరిగ్గా ఒక బిన్ బార్డర్ దగ్గరుందనుకోండి. ఇప్పుడు పక్షులు ర్యాండమ్గా అటు ఇటు తిరుగుతున్నా సరే కొన్ని పక్షులు బార్డర్ దాటి ఇంకో బిన్లోకి వెళ్ళినప్పుడు చూసేవాళ్లకి అవి ఒక పద్ధతి ప్రకారం సౌత్కి వలస వెళుతున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ అలాంటిది ఏమీ లేదు. మనం ఆ బిన్ బార్డర్ ఎక్కడ పెట్టామో అన్నదానిపైనే ఆ ఫేక్ ట్రెండ్ ఆధారపడి ఉంది. సరే, ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మనం రియల్ వరల్డ్లో ఏది కొలిచినా దానికి కొంత లిమిట్ ఉంటుంది కదా. మన పరికరాలకి ఒక ప్రెసిషన్ ఉంటుంది. మరి అలాంటప్పుడు నిజంగా కంటిన్యూస్ అనే వేరియబుల్ ఉందా, లేక మనం కంటిన్యూస్ అనుకునేవన్నీ చాలా చాలా చిన్న గ్యాప్స్తో ఉన్న డిస్క్రీట్ వేరియబుల్సా? దీని గురించి ఆలోచించండి. ఇది డేటా స్వభావం గురించే మనం లోతుగా ఆలోచించేలా చేస్తుంది.